अष्ट ऐश्वर्य माట్లాడు ఓం కలసస్సుముఖే అరుద్ధ శాపో సమాస్మినః ఆదిశేషునామని పవిత్రోప పుత్రాన్వయనవధరే ఉద్ధే జ్ఞేష్పర్ధనే అదిత్రేషు క్రోధారుణ ప్రాణసేవినో జమునే దేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిర్గురు ఆనాందుదేవతాత్మం గురు దత్తయత్కారః కలిసస్య వర్ణదేవతాభ్యో నమః కలశంలో కాస్తంది అక్షంతలు వేస్తూ పసుపు కుంకుమ వేయండి చెప్పేటి తీసేయండి అక్షంతలు వేయండి వాడు మాటలు చెప్తే అర్థం కాదు చెప్పాలి ప్రొనౌన్సియేషన్ చేయాలి చెప్పాలి మీ దగ్గర గణపతి లేదా అర్థం పోతుంటే మీకు Bye.
ऊर्वर्याय च कल्याय च नमः कल्याय च नमो दृश्यवेद प्रकृशाय च नमो धूताय च प्रेमाय च नमो निसर्गिने च धर्मणे च नमः देश्रे च वेदने च नमः स्वाहिदाय च सुगन्धने च नमः श्रुत्याय पत्याय च नमः काट्याय च वीप्याय च नमः सूर्याय च सरस्याय च नमो नाट्याय च मजन्ताय च नमो गोप्याय वट्याय विद्युत्याय नमो इंद्रित्याय दत्याय नमो भ्रात्ये विदर्शिकाय नमो वास्तव्याय वास्तव्याय सोमाय च रुद्राय च नमः स्थाम्राय च अरुणाय च नमः शिखाय च पशुपतये च नमो उग्राय च देवाय च सर्वभूतमनाय मनोन्मनाय नमः सर्वेभ्यो सर्व अवृत्तर्नश्यतो आयुर्वर्धताम् ॐ शान्ति शान्ति ननकाध्याय सम्पन्नः अथ चमकप्रश्नः हर हर महादेव शंभो शंकर सिद्धेश्वर भगवान के जय पालीस्वती पालोयि राज्य संघदे तदिक्रामो अकारीशं दिष्टारस्वभाजिना सुरभिनो मुखकृतः परात्परायुगं प्रेदगं सिंहते नमः मधुवादगदे मधुक्षरं सिंहवा ॐ स्वाधुपवस्वतिभ्याय जन्मने स्वातुरिन्द्राय सुहवेतुनाम्ने स्वाधुर्मित्राय वरुणाय वायवे बृहस्पते मधुमां मदाभ्यः भगवद्भवाय नमः वामदेवाय नमो अनंడి वक्रतुंड महाकागे పరుదుల మీద అక్షతలు పసుపు తగిలి దేవత సన్నిధౌ సామూహిక సహదేవకరోజమే నమస్కారం చరాచరాం భక్తజీవనకంకణం ఎడమ చేతు కంకణం భాగగామి देवी सर्वभूतेषु रक्षारूपेण संस्थिता ॐ तदेव लग्नं सजनं तदेवाता देवो बृहस्पति కంకణం కట్టుకున్నటువంటి తర్వాత కొద్దిగా అక్షతలు పట్టుకోండి చేతిలో పువ్వు పట్టుకోండి అక్షతలు పక్కన పెట్టండి దశాంగం గుణోదరస్య సుగంధస్సు మనోహర అటువంటి వారికి
జన్మ జన్మల అవగుణంతా కూడా పోతుంది. మరి అటువంటి పవిత్ర కార్తీక మాసంలో మనం సిద్ధులగుట్ట పైన దీపోత్సవ కార్యక్రమంతో పాటు సంవత్సర లింగార్చన చేస్తున్నాం. కాబట్టి ఈ విషయం అంటే కార్తీక మాసంలో ఒక వత్తి వెలిగిస్తారు. ఒక వత్తి యొక్క దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుంది అంటే రుద్రస్వరూపం శివానుగ్రహం కలుగుతుంది. వత్తులు వేస్తే ఏం జరుగుతుంది? క్షేమకరం అవుతుంది, ఇంట్లో క్షేమకరం అవుతుంది. 3 వత్తులు వేస్తే ఏమవుతుంది అంటే పిల్లల యొక్క బాగాలేకపోయినా 3 వత్తులు వేస్తే ఆ ఇంట్లో వాళ్ళ యొక్క అనుగ్రహం బాగుంటుంది. 4 వత్తులు వేస్తే సౌభాగ్యకరం. ఒక ఆడపిల్ల సుమంగలిగా ఉండాలంటే కారణం ఈ యొక్క 4 వత్తులు వేస్తే సౌభాగ్యకరం. 5 వత్తుల యొక్క దీపం వేసి వెలిగిస్తే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. 6 వత్తులు వేస్తే ఈ అరిషడ్ వర్గాల నుండి మనం విముక్తి పొందినటువంటి వాళ్ళంతా. 7 వత్తులు వేస్తే 7 వత్తుల యొక్క రూపం వల్ల సప్త ఋషుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకు సప్త ఋషుల యొక్క అనుగ్రహ ప్రభావమే ఈ యొక్క సప్తహారతి. ముఖ్యంగా 8 వత్తుల అష్టదిక్పాలకి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. 9 వత్తులు వేస్తే ఆ నవగ్రహాల యొక్క ప్రతికూలత మనకు లభిస్తుంది. నవగ్రహాల లోపల ఏ గ్రహం బాగా లేకపోతే అట్లా. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది? చాలా మందికి అనుమానం వస్తుంది, మా పాలనలు చచ్చిపోయారు, మా ఊళ్ళు చచ్చిపోయారు, ఇంట్లో దీపం వెలిగించకపోతే, సంవత్సర కాలంలో దీపం వెలిగించకపోతే కనీసం 300 దేవాలయ దీపాలయ ప్రాంగణంలో దీపం వెలిగిస్తే అటువంటి దానితో ఈ యొక్క సంవత్సర కాలంలో దీపం వెలిగించినటువంటి అనుభవం వస్తుంది. అందుకే మీకు చెప్పేటువంటి విషయం. చాలా మంది నేను మొన్న చూస్తే ఏం జరిగిందంటే కార్తీక మాసమే లేవేని బాగా లేపితే ఆయన పక్కకు చాగంటి కోటేశ్వరరావు పెడుతుంది. ఏమని ఆయన ఇంట్లో అమ్మవారు ఆడవాళ్ళు ముట్టిస్తే బాగుండదట, ఇంట్లో ఉన్నటువంటి భర్తనే దీపాలు ముట్టి అన్నట్టు అనేసరికంటే వాడు కూడా చిత్రగతి పడుకున్నాడు పాపం. అంటే దీపం అనేటువంటిది రోజు ప్రొద్దున పురుషుడు ఇంట్లో ముట్టేయడం ఉత్తమం, ఇల్లు బాగుంటుంది కాబట్టి ముట్టేయడం ఉత్తమం. శివగంగాయ నమః, శివప్రియాయ నమః, కాపాలినే నమః, ఔభారగే నమః, కృపాంతగే నమః, భీమహస్తాయ నమః, ఓం అవచినే నమః, కఠోరాయ నమః, త్రిపురాంతకాయ నమః, ఈశ్వరాయ నమః, సర్వజ్ఞాయ నమః,
నీవే భవానీ వరా కనులార నిన్ను చూడ మనసున్నదే కనులార నిన్ను చూడ మనసున్నదే జీవనమేమో పడిచిట్ట ఓ కరుణవేమయా ఓ కరుణామయా నీ కనికరము లేకున్నా మనలేమయ్యా మంగళమందు గోరాహార నా భారంబు నీవే భవానీ వరా ఎడవాసి గడి నా విడలాడకు నన్నెడవాసి గడియైన విడలాడకు నీ ఒడిలో నా నిడుకొమ్ము పడనీయకు కడమెందుకు కన్నడసేయక మంగళమందు గోరాహార పరమాత్మ విశ్వేశ వరద హే పరమాత్మ విశ్వేశ వరద శివ పరమేశ్వర ఓ గిరిజా ప్రియ పరమేశ్వర ఓ గిరిజా ప్రియ మంగళమందు గోరాహార నా భారంబు నీవే భవానీ వరా నా భారంబు నీవే భవానీ వరా భారంబు నీవే భవానీ వరా ఓ రావ హర హర శివ శంభో మహారతి గై కొనుమా హర శంభో హరవ శంకర దేవ హవముల ననతగరావ హర హర శివ శంభో మహారతి గై కొనుమా దేవ జగముల ననతగరావ హర హర శివ శంభో మహారతి గై కొనుమా శ్రీ శివ శివ హర శంభో
దాంట్లోంచి తీసింది. పుట్టమల్లో ఇచ్చేటప్పుడు పుట్టలోంచి పాము వస్తుంది, చాలా మటుకు ప్రారంభం అవుతుంది. దయచేసి తీసుకోండి. పక్కన కూడా ఈ పక్క ఆ పక్క ఆ పక్క. మీరు ఒకరు వెలిగించి ఇంకొకరికి ఇవ్వండి సార్. మీరు ఒక దీపం వెలిగించండి, సార్ ఒకటి ఇవ్వండి. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. చాలా ఉన్నటువంటి దీపోత్సవంతో పాటుగా కూడా సప్తాహాన్ని వీక్షణ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సప్తాహాన్ని వీక్షించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా అందరూ కూడా మండపం రావాలి. సప్తహారతి ప్రారంభమవుతుంది. రాహుకేతువుల యొక్క దోషములకు పరిహారం కలుగును. ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది.
సింహము అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు, భూత ప్రేత పిశాచ బాధలు తొలగు. జన్మలలో చేసిన పాపములు తొలగిపోవు. శుద్ధి కలిగి ఈర్ష్య, అసూయ, ద్వేషములు తొలగు. జన్మ నక్షత్రవశాత్తు, నామ నక్షత్రవశాత్తు ఏ దోషములున్నా ఈ నక్షత్ర హారతిని దర్శించడం వల్ల ఆయా దోష పరిహారములు జరుగుతాయి. సప్తహారతి పూర్తయింది. ఇప్పుడు పల్లకి ఉంటుంది. బయట ఒక 5గురు సంబంధించినటువంటి వాళ్ళు సిద్ధంగా ఉంటే ఇక్కడ చేతిపైన కొబ్బరికాయ పడగొట్టడం అనేటువంటి ఒక విన్యాసం ఉంటుంది. అందరూ కూడా దయచేసి అందరూ కూడా వీక్షించాలి. ఎవరు కూడా ఇబ్బంది పెట్టుకోకుండా వరుస క్రమంలో మెల్లగా లేవండి. ఓం నమః శివాయ.
శంభో శంకర హర హర మహాదేవ. కోనేరు దగ్గర దాకా రావాలి. ఎవరి దగ్గర కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ